నమస్తే, వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గణవరపు. రాజకీయాల్లో కీ పాయింట్స్ అనేవి ఉంటాయి. అందుకనే రియల్ టీవీ తెలుగు కీ పాయింట్ అనే ప్రోగ్రాం ప్రారంభించింది. ఏ అంశం మీదైనా దాని కీ పాయింట్ ఏంటనేది పబ్లిక్కి తెలియజేయడానికే ఈ కీ పాయింట్. ప్రస్తుతం జడ శ్రవణ్ కుమార్, ఆయన రిటైర్డ్ అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న న్యాయమూర్తి. దాంతోపాటు ఇప్పుడు రాజకీయ పార్టీని పెట్టారు, జేబీఎం భారత్ పార్టీ అధ్యక్షుడు ఆయన. సో ఆయన పేరు ప్రముఖంగా ఇప్పుడు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఏలూరులో దళిత క్రైస్తవ శంకరావం పెట్టారు ఆయన. దాంట్లో ప్రశ్నరావణ్ మాట్లాడారు. ప్రశ్నరావణ్ యూట్యూబర్ కాబట్టి యూట్యూబ్లో మాట్లాడిన వాటి మీద కేసులు వచ్చినాయి, అరెస్ట్ చేశారు, ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం జడ శ్రవణ్ కుమార్ పేరు వినపడుతోంది. ఎందుకు ఏంటి? ఆయన జై భీమ్ భారత పార్టీ నెలకొల్పారు. ఆ పార్టీ ద్వారా ఆయన దళితులు కాబట్టి క్రైస్తవ ఓట్లను ఆయన చీల్చే ప్రయత్నం చేస్తున్నారా? దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది, ఉమ్మడి రాష్ట్రంలో 2009 ఎన్నికలకు వెళదాం. 2004లో అత్యధిక మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. టీడీపీ చాలా తక్కువ సీట్లకు పరిమితమైంది. ఎందుకంటే అప్పటికే 10 సంవత్సరాల పరిపాలనతో యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందాం. 2009లో అత్యల్ప మెజారిటీ, అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డది. 146, 148 మ్యాజిక్ ఫిగర్ ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లు కాబట్టి 153, 154 వచ్చినాయి. ఐ థింక్, నాకు నెంబర్ సరిగా గుర్తులేదు. చాలా ఎడ్జి మెజార్టీతో రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గెలుపొందింది. ఆయన గెలవడానికి ప్రధాన కారణం జయప్రకాష్ నారాయణ. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జయప్రకాష్ నారాయణ పనికొచ్చారని చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ రూపంలో వచ్చిన చిరంజీవి. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ ఎందుకన్నామంటే, లోక్సత్తా పార్టీ 294 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కేవలం కూకట్పల్లి జేపీ నిలబడ్డ స్థానమే గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ఆ రోజు సభలోకి వచ్చారు. కట్ చేస్తే మరి ఈయనే ఎందుకు కారణమయ్యారు అంటే, ఆ రోజు 92 సీట్లకేమో టీడీపీ పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్కి అతి దగ్గరగా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును జయప్రకాష్ నారాయణ చీల్చారు. 30 ఓట్ల నుంచి 1000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన టీడీపీ సభ్యులు జేపీ కారణంగానే ఓడిపోయారు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి పనికొచ్చింది. ఈయన దళిత క్రైస్తవ శంకరావం పెట్టారు ఏలూరులో. ఆ సభలో మాట్లాడారు. క్రైస్తవ ఓట్లను ఈయన దగ్గర చేసుకుంటున్నారు. తద్వారా వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది. ఖచ్చితంగా ఆ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పడకుండా ఇటు జడ శ్రవణ్కి పడుతుంది. ఎందుకు వైఎస్ఆర్సీపీకే క్రైస్తవ ఓట్లు ఉన్నాయి అంటే, రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 2014 ముందు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి ర్యాలీ అయింది క్రైస్తవ ఓట్ బ్యాంక్. అత్యధిక క్రైస్తవులు అంతా అని కాదు, క్రైస్తవుల్లో అత్యధిక శాతం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి దగ్గరున్న అత్యధిక క్రైస్తవ ఓట్ బ్యాంకును జడ శ్రావణ్ తీసుకోబోతున్నారా? రేపు 2029లో జరిగేది అదేనా? జయభారత్ పార్టీ. ఇదే విశ్లేషణ రాజకీయ నాయకులు చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎత్తుకు పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. ఇది ఒక కోణము. ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 29 నాటికి ఏం జరుగుతుంది, జడ శ్రావణ్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో నిలబెడతారా, క్రైస్తవ ఓట్లు ఎన్ని వస్తాయి అనేది సెకండరీ. ప్రస్తుతం అయితే స్ట్రాటజీ నడుస్తోందా అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు నడుస్తుంది, ఒకవేళ ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ ఉంది, వేచి చూడాలి.